హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నేను నిన్నైతే మంగళవారం కదా. సో ఇక పనులు అయితే అన్నీ తీరినాయండి. ఇంట్లో పనులు, బాసన తోమడము, ఇల్లు తుడచడము అన్ని పనులు అయిపోయినాయి. దేవునికి దీపం కూడా పెట్టిన అనమాట. మంగళవారం కదండి. ఇంకా దేవునికి దీపం పెట్టేసి ఇక పూజ చేశాను. ఇక తర్వాత పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చానండి. స్కూల్ నుండి తీసుకొచ్చాక అప్పటి నుంచి షూట్ చేస్తున్నాను అనమాట నేను. ఇంకా ఇక్కడ వడలు వేస్తున్నాను. మార్నింగ్ వడ చేశాను టిఫిన్. ఇక కొంచెం అంత పిండి మిగిలిండే. ఇక పిండి పిల్లలకే సాయంత్రం వచ్చినాక ఎట్లాగో ఇక ఆకలితో వస్తారు కదా, వేసి ఇద్దామనేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టాను. మా కాక ఏంటంటే ఒక 5-6 అయినాయి. ఇక పొద్దునైతే నేను వడలు చాలానే వేసానండి. ఇక అవి కొన్ని ఒక 5-6 మిగిలిండే అనమాట. ఇక సాయంత్రం పిల్లల గురించే పెట్టానండి. ఇక రాగానే తింటారు కదా అనేసే పెట్టాను. ఇక వాళ్ళు రాగానే ఫ్రెష్ అప్ చేశాను, తిన్నారు. తిన్నాక మళ్ళీ నేను మార్నింగ్ కొంచెం మిగిలిందని చెప్పిన కదా, ఇక మిగిలిన పిండితో ఇక చేసేస్తే ఇంకా ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు ఇక చేస్తున్నాను. ఇక నేను కూడా తింటా అనేసి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఇక స్టోర్ చేయబుద్ది కాదండి నాకు. ఇక ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా చేసేస్తాను అనమాట వంటలు ఏవైనా. ఇంకా అందుకనే చేస్తున్నాను. ఇక వర్షం స్టార్ట్ అయిందనమాట. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చాను, స్టార్ట్ అయిందండి వర్షం అయితే. మార్నింగ్ నుంచి పని అంతా తీరిందని చెప్పిన కదా, ఒక బట్టలు అయితే పెండింగ్ ఉండే. అసలు ఆ బట్టలు నానబెట్టి పెట్టాను, పిండుదాం అనుకున్నాను. అంటే ఇక మార్నింగ్ నుంచి ఇల్లు తుడచడము ఇవే పనులతో సరిపోయిందనమాట. ఇక నాకు సరే అనేసి బట్టలు చేసే పైనకి విడదాంలే అనుకున్నా. పిల్లలు వచ్చాక విడదాం అనుకున్నాను. కానీ వర్షం స్టార్ట్ అయింది. అసలు నిన్న ఫుల్ సతాయించిందండి వర్షం అయితే. నాకైతే అట్లనే అనిపించింది. ఇక చూపిస్తాను మీకు వర్షము. అసలు వస్తే కంటిన్యూగానన్నా రావట్లేదు, పోతే పోవనన్నా పోవట్లేదు అనమాట. ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చింది వర్షం అయితే. ఒక 5 మినిట్స్ వర్షం పడడము, మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా ఆగడం, మళ్ళీ ఒక 5 మినిట్స్ పడడము, అట్లా. అంటే మబ్బులు రాగానే వర్షం పడుతుంది, కొంచెం మళ్ళీ మబ్బులు ఇట్లా ఏమంటారు పోగానే మళ్ళీ వర్షం ఆగిపోతుంది. అట్లా 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 7:30 8 o'clock వరకు అలానే అయిందండి. ఒక 5-6-7 సార్లు అట్లనే వర్షం ఆగడం పోవడం ఆగడం ఇట్లనే స్టార్ట్ అయిందనమాట. ఇక అది పడ్డది కూడా ఒక 2 మినిట్స్ 3 మినిట్సే పడుతుంది, కానీ వర్షం దొడ్డు చినుకులు మీరు చూసారు కదా ఇప్పుడు. వచ్చి ఇట్లా సముద్రం లాగానే ఇంకా వరదలు పోతున్నాయి అనమాట. అంత పెద్ద వర్షం వస్తుందండి. 2-3 మినిట్సే కానీ బాగా పెద్ద హెవీగా వస్తుందన్నమాట వర్షము. సో ఇక అట్లా జరిగింది. ఇంకా బట్టలు పిండలేదు, ఏం పిండలేదండి. ఇక రాత్రి దాకా ఇట్లనే చేస్తుందన్నమాట వర్షం అయితే. గ్యాప్ ఇస్తుందేమో కొద్దిసేపు పిండుదాం అనుకుంటే 10 మినిట్స్ గ్యాప్ ఇస్తుంది, అట్లా పడుతూనే ఉంది. ఇంకా ఇక టిఫిన్ బాక్స్లు అయితే తీయలేదు. మా పిల్లలు అటు ఇటు వేసారు, అవన్నీ సర్దిద్దామనేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నయమైంది, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక స్టార్ట్ అయిందనమాట వర్షం. చూడండి అగో ఎట్లా నీళ్ళు అయితే ఎట్లా నిలిచినాయో, దొడ్డు చినుకులు అనమాట. ఇక రేకులు అయితే టపటప సౌండ్. ఇంకా వడలేస్తున్నాను, ఇంకొక సైడ్ అయితే వర్షం పడుతుంది. ఇక పిల్లలకైతే టీవీ పెట్టానండి. ఇక వాళ్ళు ఆడుకునే సిచ్యువేషన్ లేదు కదా వర్షంలో. ఇక కూర్చున్నారు. ఇక కొంచెం పిండితోని ఒక ట్రిప్ చేసేసాను అనమాట. ఇక అయిపోయింది పిండి, ఒక 5-6 అయితే అయినాయి అనమాట. ఇంకా కూర్చున్నదే టీవీ చూస్తున్నారు. ఇక ఇక్కడ మళ్ళీ అందరం కలిసి మళ్ళీ వేసుకొని తింటున్నాం అనమాట వడలు. ఇక పిల్లలు రెండు ఒక్కొక్కటి తిన్నారు. ఇక మా పాపనేమో నేను చాలా వేడిగా ఉన్నాయి తర్వాత తింటా మమ్మీ అంటుంది. ఆమె ఆల్రెడీ తిన్నారనమాట రాగానే. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఒక దిక్కు వర్షం పడుతుంది, వాతావరణం చల్లగా ఉంది. మేమైతే వేడిగా వడలు తింటున్నాం అనమాట. ఇంకా మా బాబాయ్ అయితే అట్టనే తింటుండు, కాలుతుంటే కూడా అట్టనే తింటుండు వాడు. సో ఈరోజు అయితే మార్నింగ్ ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశానండి. సండే రోజు వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను, చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నిన్నటి వ్లాగ్ కూడా ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను, ఇది కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. అంటే ఈ వారం రోజుల నుంచి మధ్యలో సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు వీడియోస్. అంటే మధ్యలో మొన్న ఒకసారి అప్లోడ్ చేయలేదు, నిన్న ఒకసారి అప్లోడ్ చేయలేదు. సో 2 కలిపి ఇంకా ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను అనమాట.
సో ఇక ఇక్కడైతే బీరకాయలు ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా. ఇక సాయంత్రము తెలిసిన అమ్మాయి అంటే మా గలీలో ఉంటుంది ఆ అమ్మాయి ఇక చాలా ఉన్నాయి అక్క మాకు బీరకాయలు అనేసి రెండు ఇచ్చింది అన్నట్టు. అంటే తెలిసిన వాళ్ళకు రెండు ఇచ్చింది. ఇక మాకు కూడా రెండు ఇచ్చింది అనమాట. ఎంత బాగున్నాయో బీరకాయలు అయితే అసలు మంచిగా లాతగా ఉన్నాయండి. పొడుగా లాతగా గ్రీన్ కలర్లో మంచిగా ఉన్నాయి అసలు. మామూలుగా మనం మార్కెట్లో తీసుకొస్తే కూడా ఇంత బాగుండేమో అనిపించింది నాకైతే. అంటే మార్కెట్లో తీసుకొస్తే మా ఆయన ఒక్కొక్కసారి ముదిరిపోతాయి, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి మంచిగా లాతగా వస్తాయి అన్నమాట. ఇక అట్లా ఉంటుంది కదండి. ఇక ఇవైతే బాగా వచ్చినాయి, పెద్దగా పొడుగున్నాయి, చాలా పొడుగున్నాయి, మంచిగా లాతగా ఉన్నాయి. ఇంకా సరేలే కరెక్ట్ టైంకి తెచ్చి ఇచ్చింది అనిపించింది నాకైతే. ఎందుకంటే మాకు కూరగాయలు కూడా అయిపోయినాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో ఒక గోకరకాయ ఒకటే ఉందండి. ఇక ఏం వండాలా గోకరకాయ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ అయితే వండాలి కదా, అదే లంచ్ బాక్స్లోకి వండాలి కదా అన్నట్టు అనుకుంటున్నాను. ఇంకా సరేలే అప్పుడే కరెక్ట్ టైంకి తెచ్చి ఇచ్చేసరికి ఇక నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంకా అదే ఇక పెసరపప్పు వేసి వండుదాంలే అనేసి ఇక ఇక్కడైతే మొత్తం పుట్టంతా గీకేసి ఇక కట్ చేస్తున్నానండి. ఇక మా పాప షూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫోన్ అటు ఇటు కదులుతుంది. అసలు కట్ చేస్తుంటే కూడా మంచిగా అనిపించిందండి. ఫాస్ట్గా మెత్తగా లాతగా ఉంది. ఎంత బాగుందో అనిపించింది నాకైతే. ఒక హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటా. హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుందండి, బాగుంటుంది. ఇక చూడండి పప్పు వేద్దామన్నా కదా, ఇక పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టేసుకొని ఇంకా పసుపు వేసి పెట్టినండి కుక్కర్లో. ఇక అన్నీ నీట్గా కడిగి ఇట్లా ఒకటేసారి కట్ చేసి పెట్టేసిన. ఎందుకంటే పప్పు వేస్తున్నా కదా, కుక్కర్లో అన్నీ ఒకటేసారి వేసేస్తే అయిపోతుంది అనేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. బీరకాయ మామూలుగా కర్రీ చేసి కూడా బాగానే ఉంటుంది, కానీ పెసరపప్పు వేస్తేనే బాగుంటుందండి. నాకైతే ఎక్కువ పెసరపప్పు వేసి వండుతూ ఉంటాను అనమాట నేను బీరకాయ. సో మీరు ఎలా వండుతారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వేస్తూ ఉన్నానా కుక్కర్లో సగం వరకు అయిందనమాట, నిండింది. అయ్యో ఇది చాలా అవుతుందేమో, మళ్ళీ ఎక్కువ మిగిలిపోతుందేమో అన్నట్టు మళ్ళీ కొంచెం ఇంకా అదే గిన్నెలో అట్లనే పెట్టినా అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి గోరకాయ అన్న వండుదాము, లేకపోతే బీరకాయ అన్న వండుదాము, ఎలా వీలైతే అది వండుదాము లంచ్ బాక్స్లోకి అన్నట్టు ఇక పక్కకు పెట్టేసిన అనమాట. ఎందుకంటే కుక్కర్ నిండగా వస్తుంది, మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ మిగిలిపోతుంది కదా అండి అని. ఇంకా అది పొద్దున మిగిలితే ఇంకెవ్వరు తినరనమాట. పిల్లలు తినరు, మా హస్బెండ్ కూడా తినడు, ఏదో కొంచెం అలా తింటాడు, కానీ ఫ్రెష్గా మార్నింగ్ వండిదే తినేసాడు అనమాట. ఇక నేనే తింటాను. సో అదన్నట్టు ఇక కుక్కర్ అయితే ఇక పైన పొయ్యి మీద పెట్టినా కానీ ఇంకా మంట అయితే ఏం వెలిగించలేదండి. ఇంకా కొద్దిసేపు నానలే అనేసి పెట్టేశాను. ఇక పిల్లలు ఇక్కడ సతాయిస్తురు అనమాట ఒకవైపు. ఇంకా అన్నం అయితే అయిందనమాట. ఇక మా పాప అయితే హోంవర్క్ చేస్తుందండి. ఇల్లు చూసిరు కదా ఎంత చిందరబందర చేసిరు మా పిల్లలు. ఆ బీరకాయ పొట్టుతోటి కూడా ఒక ఆట అనమాట. మా అక్కకి ఎక్కువిచ్చినో నాకు తక్కువిచ్చినో తమ్మునికి ఎక్కువిచ్చినో అని ఇదే గోలండి. ఆ బీరకాయ పొట్టుతోని తీసుకుంది వాళ్ళే, సగం సగం తీసుకున్నారు, వాళ్ళే గొడవ చేస్తారు. మళ్ళీ నాకు ఎక్కువిచ్చినావు అని ఆ బీరకాయ పొట్టుతో కూడా పెద్ద గొడవ అన్నట్టు. ఏదో అట్లా ఆట ఆడుతూ ఉంటారు వాళ్ళు. ఇక సో అదన్నట్టు ఇక మా వాడు ఏంటంటే మా చింకు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయిండండి. వర్షం అదే గ్యాప్ ఇవ్వలేదని చెప్పిన కదా, అదే మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా వర్షం వస్తుందని చెప్పిన కదా, ఆ గ్యాప్లో వాడు వెళ్ళిపోయిండు, రఫ్ను ఉరికిపోయిండు అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. వెళ్ళి తీసుకొద్దామని నేను వెళ్ళేసరికి ఫుల్ దొడ్డు చినుకులు వచ్చినాయి అండి. ఇక నేను తొందరగా ఇంట్లో కురుకొచ్చిన అనమాట. ఇక మా పాప అయితే ఏం వెళ్ళలేదు, ఇక తను హోంవర్క్ రాసుకుంటూ కూర్చుంది. ఇక నేనైతే ఇక్కడ పప్పు ఉడికిపోయింది. ఇక పిల్లలకైతే తీసిన అండి ఒక గిన్నెలో. ఇక వాళ్ళు జర చప్పగుంటేనే తింటారు. మా చింకే జర కారం తింటలేడని చెప్పిన కదా ఈ మధ్య. ఇక అందుకనే కొంచెం ఆ పచ్చిమిరపకాయలు వేసాక ఫస్ట్, ఇక అదే సెట్ అయిపోతుందిలే అనేసి ఇక ఉడకబెట్టి తాలింపు పెట్టి గిన్నెలో తీసాను. ఇక తర్వాత మా హస్బెండ్కి నాకైతే ఇక కారం అయితే వేసానండి. కొద్దిసేపు మసలు పెడితే ఇక అయిపోతుంది కదా అనేసి. ఎందుకంటే ఈ మధ్య ఎందుకో మా పాప బాగానే తింటుంది, కానీ కారం మా చింకు తింటలేడు. అందుకనే ఎందుకు వచ్చిన గోల అనేసి ఇక వాళ్ళకు ఒక గిన్నెలో తీసానండి. ఏంటంటే మా చింకు అన్నం తక్కువ తింటుండు, నీళ్ళు ఎక్కువ తాగుతుండండి. ఇక మనం అన్నం తినబెట్టే టైంలో మస్తు సతాయిస్తుంది, మమ్మీ కారం 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 అంటున్నాను. ఇక నాకే బాధ అనిపిస్తుంది. అది కొంచెమే వేస్తున్న కారం వానికి అది ఎక్కువ అయిపోతుంది ఇక అనేసి ఇక చప్పగా ఎప్పట్లాగానే తీస్తాను కదా గిన్నెలో, అట్లా తీస్తున్నాను. సో ఇక అదనమాట. ఇక వర్షం అయితే మేము తినే టైం కూడా వర్షం వస్తూనే ఉందండి. ఇక బట్టలు ఎప్పుడు గ్యాప్ ఇస్తే వర్షం పిండామా అనిపించింది. వస్తుంది పోతుంది అనమాట. ఇక సో అట్లా అయింది. ఇంకా ఇక్కడైతే మా చింకు తినట్లేదు. మమ్మీ ఫోన్ ఇస్తేనే నేను తింటా, లేకపోతే అంటుండు. నేనేమో నువ్వు అన్నం తింటేనే నేను ఫోన్ ఇస్తాను నీకు అని నేను అంటున్నాను అనమాట. సో ఇక అంటే బొమ్మలు ఎక్కువ పెట్టగాని ఎప్పుడన్నా ఇట్లనే సతాయిస్తే ఇట్లా అన్నం గిట్లా
తినకపోతే ఇద్దరికి ఒక్కొక్కసారి తినిపిస్తా కదండి. ఇంకెప్పుడన్నా నాకు ఇట్లనే పెట్టాలనిపిస్తే వాళ్ళకి బొమ్మలు అప్పుడు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా ఒక 15 మినిట్స్ పెట్టి మళ్ళీ గుంజేసుకుంటా అనమాట ఫోను. ఇంకెక్కువ పెట్టాను ఫోన్ అయితే, ఎందుకంటే ఫోన్ కూడా అంత అలవాటు చేయనండి నేను పిల్లలకైతే. పెడితే గిట్లా ఎప్పుడన్నా టీవీలో బొమ్మలు పెడితే చూస్తారనమాట అంతే. సో ఇక అప్పుడు అన్నం తింటుండు, నువ్వు అన్నం తింటేనే నేను ఫోన్ ఇస్తా చింకు అంటేనే తింటున్నా అనమాట. సో ఇక వాళ్ళ పిల్లలకు తినబెట్టి ఇక నేను కూడా తిన్నాను. బాగా అయిందండి పప్పు అయితే, ఎందుకంటే లాతగా ఉంది కదా బీరకాయ, పెసరపప్పు మొత్తం అన్నీ వేసి వండేసిన. ఒక్కొక్కసారి ఏంటంటే వేరేలాగా వండుతాను అనమాట. మామూలుగా దగ్గరకు వండుతానండి, పెసరపప్పు వేసి బీరకాయ వేసి అట్లా కూడా వండుతా. ఇదేంటంటే కొంచెం పప్పుచారు టైప్లో వండినా అనమాట. మెత్తగా విసికి ఇక పిల్లలకు తినిపిస్తున్నాను ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ అయితే కంపల్సరీ చేయండి వీడియో ఎండింగ్లో. వ్లాగ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.